5 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. మాకు ఎటువంటి నోటీస్ ఏం రాలేదు. అంటే వాళ్ళు మీడియాలో చెప్తున్నారు 1 ఇయర్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నామని. ఏ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ లీడర్ కానీ మా దగ్గరకు వచ్చి ఎటువంటి ఎంక్వైరీ చేయలే. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూల్ చేసుకుని ఉంటున్న వాళ్ళమే, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్న వాళ్ళే అండి. ఇక్కడ మేము కబ్జా ఏం చేయలేదు. ఎప్పటి నుంచో ఉన్నలే అంటే మేము కట్టుకొని ఉంటున్నాం. అంతే తప్పితే మేము బెదిరించి ఏం చేయట్లేదు. ఇక్కడ మీరు చూస్తే 300 ఎకరాలు అంటున్నారండి. మ్యాక్సిమం చూస్తే 5-6 ఎకరాలు 7 ఎకరాలు మేము ఉన్నాం. అంతా మాకే ఆపాదిస్తున్నారు. ఇవన్నీ మాకు సంబంధం లేదు. ఉన్న ల్యాండ్ అయితే ఉందో మా బస్తీ వారికి సెక్యూర్ చేసి రిమైనింగ్ ల్యాండ్ ఫెన్సింగ్ వేసుకుంటారా ఏమైనా చేసుకోమని చెప్పండి. ఇప్పుడు రాత్రి అంతా మాకు నిన్నటి నుంచి పవర్ లేదండి. ఇప్పుడు కూడా మాకు పవర్ లేదు. ఇంట్లో వాటర్ లేవు, తాగనీకి వాటర్ లేవు. మీరు చూడండి ఇక్కడంతా ఓయిల్ అంతా తెగిపోయినాయి. అంటే ఇన్నేళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పట్టాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఇవ్వందా మాకు ఈరోజు మీటర్లు వచ్చినాయా? వాళ్ళు ఇవ్వందా మాకు లైన్లు పడ్డాయా? అంటే ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్ని హౌసెస్ అవుతాయా అండి? ఇన్ని కరెంట్ ఫోల్స్ అవుతాయి, ఎంత లైనింగ్ అవుతుందా? ఏమవుతుంది కదా అండి. ఏదో ఈరోజు జరిగినట్టు చెప్తారు. యాక్చువల్లీ ఇది 10-15 ఫీట్ల లోతున గోతండి. ఇందులో మేము మట్టి వేసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే ఇన్ని ఇయర్స్ రానోళ్ళు ఈరోజు మొత్తం ఫ్లాట్ అయ్యింది. దీన్ని వాళ్ళు ఏదో అనదర్ వేకి యూజ్ చేయడానికి తప్పితే ప్రజలకే ఇచ్చేయమని చెప్పండి. వాళ్ళకే మేలు కదా, గవర్నమెంట్కి. మేము కూడా సంతోషంగా ఉంటాం కదా. అలా చేయకుండా అదే ఇప్పుడు ఆ క్వారీ ఉందండి అటుపై వేసుకో, నువ్వు ఏమంటారు ఫెన్సింగ్ వేసుకొని ఏమైనా చేసుకోండి. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నీ మేము ఉన్న బయటికి పోండి, మేమేం చేస్తామంటే మాకేం యూజ్ అవుతుందో చెప్పండి. ఇక్కడ ఉండడం వల్లే దగ్గరలో స్కూల్స్ ఉంటాయి. పిల్లలు చదువు ఇప్పుడు చాలామంది 10th క్లాస్ ఉన్నారండి. ఇంకా 3-4 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు కరెంట్ తీసేసి వాటర్ తీసేస్తే మా పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడ చదువుకోవాలి? వీటన్నిటికి మాకు న్యాయం చేయాలి. మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ కావాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ఏరియాలో మేము గుడ్సుల్లో ఉన్న టైంలో వచ్చారు. ఆ రోజు మీ అందరికి హౌసెస్ కట్టిస్తానో ఏదో హామీ ఇచ్చిండు. కానీ ఇప్పుడు తను సీఎం అయిపోయిన తర్వాత మాకేమి అంటే ఆయన వెళ్తున్నాడు కరెక్ట్ అయినా అనుకుంటున్నాడు. కానీ పేద ప్రజలకు న్యాయం చేయాలి. ఈ పద్ధతిని ముందుకు తీసుకోకుండా ఆపాలండి. అంటే హైడ్రా వచ్చింది చెరువులను కాపాడడానికి, ప్రభుత్వ భూములు ఏమన్నా ఉంటే కాపాడడానికి. ఇక్కడ ఏమన్నా సరౌండింగ్స్లో చెరువులు ఏమన్నా ఉన్నాయా మేడం? ఇక్కడ ఈ పర్టికులర్లో చెరువు ఉండేదంటండి. మ్యాప్లో అయితే అదే చూపిస్తున్నారు. కానీ పైకి ఉంది. మా ఏరియాలో చెరువు ఏం లేదండి. ఇదంతా క్వారీ. మీరు ఇప్పుడు అక్కడ ముందుకెళ్ళి చూస్తే చాలా క్వారీ అండి. అంటే మేమంతా మట్టి తెచ్చిపోసుకొని కట్టుకున్న వాళ్ళని తప్పితే ఇక్కడ చెరువు ఉంది. మీకు కనిపిస్తుందా చెరువు? మీరేమైనా కనిపిస్తే మీరు చూసి వాళ్ళకే ఎగ్జిబిట్ చేయండి. మాకైతే మా దగ్గర ఏం లేదు, చెరువు లేదు ఇక్కడ. హైదరాబాద్ కానీ మాకు ఎప్పుడు ఏ నోటీస్ ఇవ్వలేదండి. ఇంకొకటి ఏంటంటే మాకు టైం పీరియడ్ కూడా పెట్టారు, మేము తీసేస్తామని. మాకు ఎటువంటి నోటీసులు ఏమి ఇవ్వలే. అంటే రాబోయే రోజుల్లో ఇస్తారేమో తెలియదు. అంటే ఇంకొకటి ఏంటంటే మాకు కోర్టుకు వెళ్ళి పోరాడే శక్తి కూడా మా దగ్గర లేదు. అంత అమౌంట్ కూడా మా దగ్గర లేవు. స్టే తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరే అన్నారు ఏమని నోటిఫికేషన్ వేసుకుంటారు అంటే మాకు స్టే తెచ్చుకునే దానికి మా దగ్గర లాయర్లు లేరు. మా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు.